ఆ కైలాసాన్నే కాదని ఒక భక్తుడి కోసం ఆ శివుడే కదిలి వచ్చాడు. అయినా తెలుసుకోలేని ఆ భక్తుడు కాదు పొమ్మన్నాడు. రామాపురంలో రంగయ్య అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడికి శివుడంటే పంచప్రాణాలు. శివపూజ చెయ్యనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు. ఒకరోజు అతడు ఉన్న గ్రామానికి వరద ముంచెత్తింది. ఆ ఊరి జనం అంతా ప్రాణభయంతో పరుగులు తీస్తున్నారు. రంగయ్య కొడుకు వచ్చి రా నాన్న వెళ్ళిపోదాం అని చెప్పినా రంగయ్య నేను రాను, నా కోసం ఆ శివుడే వస్తాడని చెప్పి అక్కడే కూర్చుని శివనామ జపం జపిస్తూ ఉన్నాడు. తరువాత ఒక అధికారి వచ్చి రమ్మని పిలిచినా నేను రాను అని చెప్పి అక్కడే ఉండి ఆ వరదలో మునిగి చనిపోయాడు. తర్వాత అతని ఆత్మ శివయ్యను చేరుకుంది. శివయ్యను చూసిన రంగయ్య, శివయ్య నిన్ను అంత భక్తితో కొలిచాను కదా, నన్ను కాపాడాలని అనిపించలేదా శివయ్య అని అడిగితే శివయ్య ఎలా అన్నాడు, నేను నీ కోసం నీ కొడుకు రూపంలో వచ్చాను, అది నీకు తెలియలేదు. తరువాత అధికారి రూపంలో వచ్చాను, కానీ నువ్వు నన్ను వెళ్ళిపోమన్నావు. ఇది విన్న రంగయ్య చాలా దుఃఖించాడు. దేవుడు మన కోసం తన రూపంలో రాడు, మనుషుడి రూపంలో మన పక్కనే ఉంటాడు.